నమస్కారం. ఎలా ఉన్నారు? మీకందరికీ 'పివిఎం రావు టాక్ షో'కి స్వాగతం. మనం ఈరోజు 'విక్రమార్కుడు బేతాళ' కథల్లో ఒక మంచి కథను చూడటానికి ప్రయత్నిద్దాం. ఆ కథ పేరు 'కష్ట సుఖాలు'. ఇక మనం కథలోకి వెళితే, విసుగు చెందని విక్రమార్కుడు మరోసారి చెట్టు వద్దకు వెళ్ళాడు. ఆ చెట్టు మీద ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకొని శ్మశానంకేసి ఎప్పట్లాగే మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించాడు. రాజా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రాజులు, ధనికులు, డబ్బులు, భోగలాలసులు, వారి బుద్ధి ఎప్పుడూ కొత్త సుఖాల్ని కాంక్షిస్తూ ఉంటుంది. నీలాగా ఏ రాజు కూడా శ్రమజీవితం గడపడానికి ఇష్టపడడు. కొందరు రాజులు ఉన్న సుఖాలు చాలక కొత్తవి చాలా దూరంగా ఉండి లభ్యం కాక ఎంతో మానసిక వ్యధ అనుభవిస్తారు. దీనికి నిదర్శనంగా నీకు సత్యజిత్ మహారాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా ప్రారంభించాడు. హస్తినాపురానికి పరిపాలించిన రాజుల్లో సత్యజిత్ మహారాజు ఒకడు. చంద్రవంశాన పుట్టిన ఈ రాజు కురు, పాంచాల దేశాలను చాలా కాలం పరిపాలించాడు. ఆయన కాలంలో ప్రజా జీవితం చాలా బాగుండేది. దేశం సుభిక్షంగా ఉండేది. వానలు సవ్యంగా కురుస్తూ ఉండేవి. పంటలు చక్కగా పండేవి. ప్రజలు యుద్ధ భయం, చోర భయం, అగ్ని భయం ఎరుగరు. ధర్మం 4 పాదాల నడిచి ప్రజలు చాలా సుఖపడ్డారు. ఇక రాజు సంగతి చెప్పనే అవసరం లేదు. ఆయన వైభోగం ఇంద్ర వైభోగాన్ని మించి ఉండేది. అన్ని విధాలైన సుఖాలు ఆయన అనుభవించాడు. కానీ రాను రాను ఆయన మనసులో ఏదో విచారం వృద్ధి కాసాగింది. కొద్ది కాలానికి ఆయనకు ఆనందించే శక్తి అనేది పూర్తిగా పోయింది. రాజవైద్యులందరూ కలిసి కూడా ఆయన విచారాన్ని పోగొట్టలేకపోయారు. మంత్రులు ఆయన్ని, మహారాజా, మీ కోరికేంటో చెప్పండి. అది ఎంత కష్టమైనా సరే సాధించి మీకు ఆనందం చేకూర్చడానికి మేము ప్రయత్నిస్తాం. మా దగ్గర మీరు ఏమీ దాచవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఎప్పటినుంచో మీకు మహామంత్రులం అని చెప్పి అన్నారు. రాజు నిట్టూర్చాడు. నన్ను ఏమి చూసి ఆనందించమంటారు? జీవితం పిప్పిలాగా ఉన్నది. ఎందులోనూ నాకు కొత్తదనం కల్పించలేదు. ఈ భోగాలన్నీ నేను అనుభవించేశాను అన్నాడు. రాజుగారికి వైరాగ్యం కలిగిందనుకుని మంత్రులు కొందరు తత్వవేత్తలను రప్పించి వారి చేత వేదాంతం చెప్పించారు. కానీ తత్వవేత్తల సంభాషణలు రాజుకు మరింత చిరాకు కనిపించాయి. రాజుగారి మనోవ్యాధికి మందు లేనట్టే అనిపించింది. ఇది ఇలా ఉండగా ఒకనాడు రాజభవనానికి సౌనక మహాముని అని ఆయన వచ్చారు. మంత్రులు ఆయనతో వచ్చి రాజు యొక్క పరిస్థితి చెప్పి, స్వామి, మా రాజుగారికి ఉన్న సుఖాలపై అసంతృప్తి కలిగింది. ఆయనకు కొత్త సుఖాలు కల్పించడానికి మాకు శక్తి చాలకుండా ఉంది. మాకు ఏదైనా మార్గం మీరే ఉపదేశించండి అని ప్రార్థించారు. సౌనక మహాముని అంతా విని తల ఊచి, మీ రాజుకు కావలసిన కొత్త సుఖాలను నేను చూపుతాను. మీరేమీ చింతించకండి అని చెప్పి అన్నారు. తర్వాత ఆయన లోపలికెళ్ళి రాజును చూసి, రాజా, నీకు ఒక చిన్న సహాయం చేసి పోదామని వచ్చాను. మనం మేడ పైభాగాన ఉన్న నీ రహస్య మందిరానికి పోదామా అన్నాడు. రాజు భక్తితో సౌనిక మహామునికి నమస్కరించి తన రహస్య గృహానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఇద్దరు ఆసనాలపై కూర్చున్నారు. రాజా, ఆ దక్షిణ గవాక్షం దగ్గరికి వెళ్ళి ఏం కనిపిస్తుందో చూడు అన్నాడు. రాజు వెళ్ళి దక్షిణ గవాక్షం చూశాడు. ఆయన గుండె ఒక్క క్షణం పాటు ఆగి గబగబా కొట్టుకోసాగింది. తన కోట వెలుపల శత్రువుల యొక్క గుడారాలు కనిపించాయి. సైనికులు తన కోట గోడలు ఎక్కుతూ భయంకరంగా అరుస్తున్నారు. రాజు వెనక్కి తిరిగి, స్వామి, నా పైకి దేశంలో ఉన్న రాజులందరూ దండెత్తి వస్తున్నారు అన్నాడు. వారెవరో సరిగ్గా చూడు అన్నాడు ముని. రాజు మళ్ళీ గవాక్షంలోకి చూస్తే ఏమీ కనిపించలేదు. తర్వాత రాజు తూర్పు గవాక్షంలో నుంచి చూస్తే యమునా నది పొంగి కనుచూపు మేర దాకా దేశాన్ని ముంచివేసినట్టు నదీ తరంగాలు తన కోటలోకి తోసుకువస్తున్నట్టు కనబడ్డది. కానీ ఇంకోసారి చూస్తే అదంతా అదృశ్యం అయిపోయింది. ఆ తర్వాత రాజు ఉత్తర గవాక్షం నుంచి చూసేసరికి హస్తినాపురం యావత్తూ తగలబడిపోతున్నట్టు అనిపించింది. రాజు భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని మళ్ళీ తెరిచేసరికి నగరం మామూలుగానే ఉంది. అలాగే రాజు పడమటి గవాక్షం నుంచి పైకి వెళ్ళి చూశాడు. పచ్చని పైర్లతో, పంటలతోనూ కళకళలాడుతూ ఉండే ప్రదేశం అంతా పెద్ద ఎడారిలాగా అనిపించింది. అందులో అక్కడక్కడ రాళ్లగుట్టలు, జంతువుల యొక్క ఎముకలు కనిపించాయి. ఆ దృశ్యం చూడగానే రాజుకు కంట నీరు కడిచింది. ఆయన కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తే మామూలు పంట చేలు, పళ్ళ తోటలు, ఉద్యానవనాలు కనిపించాయి. రాజు గవాక్షం దగ్గర నుంచి తన ఆసనం దగ్గరికి తిరిగి వచ్చాడు. సౌనక మహామునితో ఇలాగ అన్నారు. స్వామి, నేను చూసిన దృశ్యాలన్నీ నిజమా, భ్రమ? అవి ఒక్కపూట జరిగినవా?
లేక ఇంకా జరగబోతున్నాయా అని చెప్పి అడిగాడు. నాయనా ఒకసారి జరిగినవే మళ్ళీ జరుగుతాయి. నిన్న జరిగిన దాన్ని, రేపు జరగబోయేదాన్ని ఇవాళే చూస్తే దాన్ని భ్రమ అనుకుంటాం. నీవు చూసిన దృశ్యాలు నిన్ను చాలా బాధించినట్టున్నాయి. సుఖంగా స్నానం చేసి రా పో అన్నాడు. రాజు మునిని వెంటబెట్టుకొని తన క్రీడా సరస్సుకు తీసుకువెళ్ళాడు. ముని దాని ఒడ్డున కూర్చొనుండగా రాజు సరస్సులోకి ప్రవేశించాడు. ఆయన నీటిలో తల ముంచిన మరుక్షణం నీరు అల్లకల్లోలంగా ఉన్నట్టు కనబడ్డది. తాను మునిగినది ఒక సముద్రంలోనని, ఆ సముద్రంలో తుఫాను చెలరేగుతుందని చెప్పి రాజు ఉన్నట్టుండి గ్రహించాడు. ఆయన ఆ సముద్రంలో పడి ఈదుకుంటూ పెద్ద పెద్ద కెరటాల చేత దెబ్బతింటూ ఒక తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ తల ఎత్తి చూసేసరికి అందరూ కొత్తగా పల్లెటూరి జనం ఆయన్ను వింతగా చూస్తున్నారు. "ఏయ్! మీరందరూ ఎవరు? నన్నెందుకు ఏమిటిలా చూస్తున్నారు? నేను హస్తినాపురపు రాజును సత్రజిత్తును" అన్నాడు. "మీరంతా వెళ్ళిపొండి" అని ఆయన ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ విరగబడి నవ్వసాగారు. వారిలో ఒకడు రాజును సమీపించి, "నెత్తిన ఈ ఇత్తడితో టోపీ ఏంటి? పనికి అడ్డంగా ఈ ఈ కోక ఏమిటి?" అంటూ రాజు నెత్తిపై గల కిరీటాన్ని, ఆయన శరీరం మీద ఉత్తరీయాన్ని లాగి సముద్రంలో గిరాటేశాడు. "పాపం దేశం గాని దేశంలో వచ్చి పడ్డావు. ఒళ్ళు వంచి పనిచేస్తేనే ఇక్కడ బ్రతకవు. ఈ పారలు, పలుగులు నెత్తిన పెట్టుకుని మా ఇంటికి రా. ఇవాళ పొలం పని ముగించి ఎళ్ళకపోతున్నాం" అన్నాడు. రాజుకు పట్టరాని కోపమొచ్చింది. కానీ చేసేదేమీ లేక ఆయన బరువులు మోయటం నాకు చేతగాదన్నాడు. "మనిషివై ఉండి కూడా ఎద్దు చేసే పని కూడా చేతకాదంటావేంటి?" అంటూ ఆ మనిషి నవ్వాడు. అక్కడున్న పలుగులు, పారలు కట్టగట్టి రాజు నెత్తిన బెట్టాడు. "నీకీ రోజు భోజనం గావాలంటే ఇవన్నీ మొయ్యాల్సిందే" అంటూ నవ్వాడు. రాజు ఆ బరువు మోసుకుంటూ వాడి ఇంటికెళ్ళాడు. వాడు తన భార్యతో ఈ విధంగా అన్నాడు. "ఈ మనిషికి మనిషి పని చేతగాదట. ప్రస్తుతం గొడ్డు పని నేర్పిస్తున్నాను. వీణ్ణి మన గొడ్ల సావిట్లో కట్టేసి ఇంత దాణా వెయ్యి" అన్నాడు. రాజు ఆ రాత్రి ఉలవ గుగ్గిళ్ళు తిని మర్నాటిగా ఎద్దులాగా మారిపోయాడు. ఆ రైతు రాజు చేత ఎద్దు చేసే పనులన్నీ చేయించటానికి ప్రయత్నిస్తే రాజు మొరాయించాడు. రైతుకు కోపమొచ్చింది. ఎద్దును కాస్త ఒక నూనె గానుగవాడికి అమ్మేశాడు. నూనె గానుగవాడు ఆ ఎద్దుకు గంతలు గట్టి, గానుగకు గట్టి అహోరాత్రాలు పని చేయించాడు. ఎద్దు ఆగినప్పుడల్లా కొరడాతో కొట్టాడు. ఆ ఎద్దు రోజుకు 2 సార్లు మాత్రమే మేత తినడానికి ఆగేది. ఇలా 5 సంవత్సరాలు గడిచాక ఒకనాడు గానుగ పైకప్పు కూలి ఎద్దుకు స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహొచ్చేసరికి రాజు మనిషి రూపంలో ఒక కొత్త ప్రదేశంలో ఉన్నాడు. అంత దూరాన కోనేటి దగ్గర ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతూ స్నానాలు చేస్తున్నారు. రాజుకు విపరీతమైన ఆకలేస్తోంది. అంతలో ఎవరో ఒక వ్యక్తి రాజును సమీపించి, "ఎవరు నువ్వు? ఈ దేశం వాడివి కావే" అన్నాడు. "కాదు, నాకు ఆకలవుతోంది" అన్నాడు రాజు. "ఈ దేశంలో భార్య పెడితే తప్ప ఎవడికి తిండి ఉండదు. నీకు భార్య ఉందా?" అని అడిగాడు ఆ వ్యక్తి. "ఎక్కడో మా దేశంలో ఉంది స్వామి" అన్నాడు రాజు ఆకలితో. "అయితే ఒంటరిదాన్ని చూసి వెంటనే పెళ్లాడు. నీకు తిండి దొరుకుతుంది. లేపోతే ఇలానే చనిపోతావు" అన్నాడు. కొంచెంసేపు ఆలోచించి, "ఎలా పెళ్లాడటం?" అని చెప్పి అడిగాడు. "ఆ నీలాటి రేవు నుంచి వచ్చే ప్రతి ఆడదాన్ని నీకు పెళ్లయిందా? లేక ఒంటరిదానివా అని అడుగు. అలా ప్రతి స్త్రీని అడగాలి. ఎవరిని వదిలిపెట్టరాదు. వారిలో ఒంటరి మనిషి ఎవతైతే వెంటనే నీకామె భార్య అవుతుంది. ఆమె అనుమతితో నువ్వు ఆమె భర్తవవుతావు" అంటూ వ్యక్తి ముందుకు సాగిపోయాడు. ఈ వింత ఆచారానికి రాజు ఆశ్చర్యపోయాడు. రాజు అక్కడే నిలబడి నీలాటి రేవు వైపు చూశాడు. ఒక 16 ఏళ్ల అందగత్తె బిందె చక్కన పెట్టుకొని అటుగా వస్తోంది. "అమ్మాయ్, నీకు పెళ్లయిందా? లేక ఒంటరిదానివా" అని చెప్పి అడిగాడు. "కిందటేడే పెళ్లయింది" అని చెప్పి ఆమె ముందుకు సాగింది. ఆమె వెనకగా ఒక 50 ఏళ్ల వృద్ధురాలొచ్చింది. రాజు భయపడుతూ ఆమెను కూడా ప్రశ్నించాడు. "పెళ్లయింది నాయనా" అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెనక ఒక 80 ఏళ్ల బోసి నోటి ముసలిది చేతికర్ర పట్టుకుంటూ వచ్చింది. రాజు నవ్వుతూ ఆమెను కూడా నెమ్మదిగా అడిగాడు. "నేను ఒంటరిదాన్ని. ఇంటికి పోదాం పద" అంటూ ఆ ముసలిది రాజు చెయ్యి పట్టుకొని రాజు విడిపించుకోవడానికి ప్రయత్నించేసరికి ముసలిది గొంతెత్తి నలుగురిని కేకలు పెట్టింది. ఈ లోపల రాజు ఎలాగో ముసలిదాన్ని పట్టు తప్పించుకొని కోనేటి వద్దకు పరిగెత్తి అందులోంచి దూకేశాడు. రాజు నీటిలో నుంచి మళ్ళీ పైకి లేచేసరికి ఆయన తన క్రీడా సరస్సులోనే ఉన్నాడు. గట్టున ముని లేడు. ఆయన స్నానం ముగించి ఇంట్లోకొచ్చాడు. కానీ ఆయనకిప్పుడు ఏది చూసినా ఆనందంగానే ఉంది. తన ఇల్లు స్వర్గంలాగా అనిపించింది. భార్యలు అప్సరసల్లాగున్నారు. తిండి అమృతంలాగుంది. పరిచారకులు దేవతల్లాగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి ఈ విధంగా అన్నాడు. "రాజా, నాకొక్క సందేహం.
సౌనకముని రాజు మనోవ్యాధిని ఎలా పోగొట్టాడు? ఆయన రాజుకు కొత్త సుఖాలు చూపించడానికి బదులు కష్టాలు చూపిచ్చాడు. దీనికి కారణం ఏంటి? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ఒక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. సుఖాలన్న వాటికి పరిమితి లేదు బేతాళా! సత్యజిత్తుకు అన్ని సుఖాలు ఉండి కూడా అనుభవించే శక్తిని కోల్పోవటం చేత మనోవ్యాధి పాలయ్యాడు. సౌనకముని కొత్త సుఖాలను చూపించినా త్వరలోనే వాటితో రాజుకు మొహం మత్తుతుంది. అందుచేత మహాముని రాజుకు సుఖాలు అనుభవించే శక్తిని తిరిగి ఇచ్చాడు. అది కష్టాలు అనుభవించటం ద్వారా మాత్రమే పునరుజ్జీవనం పొందుతూ ఉంటుంది. అందుచేత మహాముని చేసిన చికిత్స రాజు మీదకు కరెక్ట్‌గా పారింది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌన భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇంతేనండి ఈ అద్భుతమైన కథ. దీనిలో నీతి ఏంటంటే మనం కష్టపడుతూ ఉంటేనే గాని మనకి సుఖం విలువ తెలుస్తుంది. మనం సుఖాలనే అనుభవిస్తూ ఉంటే కష్టం విలువ ఎప్పటికీ తెలీదు. అంతేనండి. థాంక్ యూ.